హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సూరత్ ఎడ్యుకేర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది. సూరత్ ఎడ్యుకేర్ లింక్ మనకు ఎవరైతే ఫ్రెండ్స్ పంపిస్తారో వాళ్ళు పంపించిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాన్సర్ ఐడి ఆల్రెడీ వాళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒకటి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, మనకి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. 234 అని నేను టైప్ చేస్తున్నా, సేమ్ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడవచ్చు మన పేరు అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అలానే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇయర్స్ మీద టచ్ చేసినట్లయితే ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఏ సంవత్సరంలో పుట్టినామనేది ఇక్కడ మే 1 ఇది మంత్ డేట్ అనేది టైప్ చేసినట్లయితే మంత్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్లిక్ చేసినట్లయితే మనకి ఏ మంత్ కావాలనేది వస్తుంది. తర్వాత డేట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ అనేది టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేసింది. చూడండి, మేలా ఫీమేలా అనేది ఇక్కడ మనం ఆప్షన్ పెట్టాలి. అదేవిధంగా అడ్రస్ చోట మన హౌస్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. హౌస్ నెంబర్ ఈ విధంగా ఏదైనా ఇవ్వచ్చు, మీది ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. సిటీ అనేది హైదరాబాద్ సిటీ. మనం ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొబైల్ నెంబర్, మనది ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయవచ్చు అనమాట. తర్వాత మన మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, శ్రీనివాస్ అని నా మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మన మెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ అగ్రీ అని కొట్టినట్లయితే ఇక్కడ ఆ అగ్రీ అని సబ్మిట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి, రెడ్ బటన్. ఆర్ యూ షూర్ ఫర్ రిజిస్టర్ అని వస్తుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఓకే అని క్లిక్ చేయడం వల్ల మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిందనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇట్లా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, యూజర్ ఐడి అనేది ఇక్కడ మనం ఏదైతే యూజర్ ఐడి ఉన్నదో అది మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేటు టైంతో సహా వస్తుందండి. మన పేరు, మనం ఎక్కడ ఉంటున్నాం అనే విషయాలు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఇది మనకు మెయిల్ ద్వారా మన మెయిల్ ఐడికి ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది ఎవరికి చూపించొద్దండి, మనం సీక్రెట్లీ అది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకొక విషయం, వెబ్సైట్ ఎలా అనేది నేను ఇప్పుడు మెసేజ్ అనేది చూపిస్తాను మీకు. ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇందాక చూశారు కదా, ఈ WTMITC నుంచి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో ఇక్కడ చూడవచ్చు, మనకు ఐడి నెంబర్ ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ సూరత్ ఎడ్యుకేర్ అనేది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇట్లా మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకు రిజిస్టర్ అయ్యేది ఉంటే రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనము లాగిన్ పేజ్కి పోదాం. ఇక్కడ 1 2 3 4 5 6th వన్ లాగిన్ అనేది ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఇక్కడ మన లాగిన్ ఐడి అనేది ఇవ్వాలి. లాగిన్ ఐడి ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడ SC అని ఉంది కదా, ఇది మన లాగిన్ ఐడి అనమాట. 60633440 606. ఇక్కడ చూడవచ్చు, నేనేం టైప్ చేస్తున్నాను, SE. నా ఐడి క్రియేట్ చేసింది 33440. ఓకే, ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుందాం. 440 రైట్. ఈ విధంగా మనం చేసి మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయొచ్చు. చేసి వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ బ్లాక్ లెటర్స్లో కనిపిస్తుంది, ఇదే నెంబర్ అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఇది సేమ్ ఇక్కడ ఎడిట్ చేయాలి. చేసి ఈ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, మన ఐడి అనేది ఓపెన్ అవుతుంది అనమాట.
మన వెబ్సైట్ ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని వస్తుందన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ అది సేవ్ అని చేసుకోండి. అది ప్రతిసారి మనం లాగిన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ అడుగుతుంది, ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడవచ్చు వెల్కమ్ టు శ్రీనివాస్ యూజర్ ఐడి అనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. రిఫరల్ లింక్ అనేది ఇక్కడ ఉంది. కాపీ లింక్ అని చేసి ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది కాపీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. టాప్అప్ ఎలా చేయాలనే విషయం మళ్ళీ మీకు ఇంకో వీడియో ద్వారా తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఇలా పూర్తయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.